ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. అటు రీతిగా క్రైస్ట్ ఇవాంజలికల్ మినిస్ట్రీస్ ద్వారా మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో మరొకసారి దేవుని వాగ్దాన సందేశాన్ని విందాము. ఆదికాండము 12వ అధ్యాయము 2-3 మాటలు చదువుకుందాం. ఈ విధంగా రాయబడి ఉన్నాయి. అబ్రహాముతో దేవుడు అంటున్నటువంటి మాటలు ఏంటంటే, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అనేటువంటి ఒక మాట ద్వారా మునుపటి పాఠంలో తెలియజేయబడింది. ఇప్పుడు ఏమంటున్నాడంటే, నీ వలన నేను అనేకులను ఆశీర్వదిస్తాను, నిన్ను బట్టి నేను అనేకులను ఆశీర్వదిస్తాను అనేటువంటి విషయాన్ని దేవుడు అంటే దాని యొక్క మీనింగ్ ఏంటంటే, నీవు ఆశీర్వాదకారముగా ఉందువు. నా దేవుడు 2025 సంవత్సరాల్లో ఈ మాటలు వింటున్న ప్రతి జీవితాల్లో కూడా మీరు ఆశీర్వదించబడమే కాదు గాని మీ వలన అనేకలు ఆశీర్వాదముగా మార్చబడుదురుగా కానీ నేను దేవుని పక్షాన్ని చెప్తున్నాను. మీ వలన అనేక పరిచర్యలు ఆశీర్వాదకరముగా ఉండునుగాక నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు అనేకులకు ఆశీర్వాదకరముగా దేవుడు మార్చాలి అని అంటే అబ్రహాము కలిగినటువంటి జీవితము మీరు కూడా కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. అబ్రహాము కరువు దినాల్లో 2 సార్లు కూడా వెళ్ళినప్పుడు ఐగుప్తుకి వెళ్ళాడు, గెరారి ప్రాంతంలో కూడా వెళ్ళాడు. ఈ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అబ్రహాము ఎక్కడైతే వెళ్ళాడో ఆ యొక్క ప్రాంతాల్లో దేవుడు ఏం చేశాడంటే ఆ అబ్రహామును బట్టి వాళ్ళని ఆశీర్వదించడం మొదలు పెట్టాడు. ఇంకో మాట అంటున్నాడు, నీవు ఎవరినైనా ఆశీర్వదిస్తావా వాళ్ళని నేను ఆశీర్వదిస్తాను. ఒకవేళ నీకు గాయం కలిగి లేకపోతే నీకు బాధ కలిగి ఎవరైనా దూషిస్తావా శపిస్తావా వాడిని నేను శపించేస్తాను. ఎంత లిబర్టీ ఇచ్చేసాడండి నిజంగాన. ఎందుకు అంత ప్రేమిస్తున్నాడు అబ్రహామును అంటే, అబ్రహాముని దేవుడు చాలా ఇష్టపడ్డాడు. బికాజ్ అబ్రహాము దేవుడు చెప్పినటువంటి మాటను తూచా తప్పకుండా అన్య దేశము నుండి యావత్తు కలిగిన యావత్ అంతటినీ కూడా ఆ ప్లేస్ నుండి రీలొకేట్ చేసుకొని దేవుడు చూపేటువంటి ప్రాంతానికి నీవే నా దిక్కు ప్రభువా అని అన్నాడు. కాబట్టి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. మనకు ఈ రోజు ఆశీర్వాదకరంగా మనం ఉన్నామని అంటే బికాజ్ ఆఫ్ అబ్రహాం, బికాజ్ ద కవెనెంట్ నిత్య నిబంధన అబ్రహాముతో చేయబడింది. అబ్రహాము గారి ద్వారా మనం ఆశీర్వదించబడ్డాము. అబ్రహాము సంతతమైన మన ద్వారా అనేకలు యేసుక్రీస్తు నామములో ఆశీర్వాదము పొందుదురుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. పరిశుద్ధుడు మహాగణుడ మహోన్నతుడ వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధికి వస్తున్నాం. నీవు అనేకులకు ఆశీర్వాదకరముగా ఉంటావు అనేటువంటి వాగ్దానము అబ్రహాము గారికి ఇవ్వబడింది. అవి మా జీవితాల్లో నెరవేర్చబడ్డాయి. ఈ వాగ్దానాలు ప్రభా మా ద్వారా యేసుక్రీస్తు ద్వారా అనేకులకు ప్రభా ఆశీర్వాదకరముగా మీరు మార్చమని ప్రభా ఈ 2025 సంవత్సరాల్లో గొప్ప కార్యాలు మీరు జరిపించి మీరే ఘనత కీర్తి పొందవలసిందని ప్రియకుమారుడైన నజరేయును యేసు నామమున సమస్త పొంది నమ్ముచున్నాము తండ్రి. ఆమేన్.